సో హలో గైస్, మెసేజ్ ఇస్తే మీ అందరికి తెలిసినట్టే. సో నేనైతే మా ఫ్రెండ్ అనమాట, మేమిద్దరం కలిసి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాం. అదంతా చూసి చెప్పేయండి. సో ఇవైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట. సో గైస్, ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఇంత చాలన్నమాట మనకి. సో ఇప్పుడైతే ఎగ్ క్రాక్ చేసేసామన్నమాట. ఇప్పుడు మిక్స్ చేస్తున్నాము. ఇది ఒక 5 minutes వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఇంతవరకు ఉడికేదాకా ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి అయితే షిఫ్టింగ్ చేస్తాం మేము. అదే ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆ ఎగ్ అయితే పక్కన పెట్టేసాం కదా. సో ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాం చాలు. సో ఆయిల్ హీట్ ఎక్కే వరకు ఆయిల్ నేను ఉంచుతాను అనమాట. సో ఒక్కొక్కటిగా అయితే ఇందులో వేస్తున్నాం అనమాట. సో ఇందాక మనం చూపించిన ఐటమ్స్ అన్ని ఇందులో వేసి కలుపుకోవాలన్నమాట కొద్దిసేపటి వరకు. ఒక 2 minutes వీటిలో ఇలా మిక్స్ చేసుకోండి. సో ఇందాక మనం పక్కన పెట్టుకున్న ఎగ్ అయితే ఇందులో వేయాలన్నమాట. ఇప్పుడు దీని అంతా మనం మిక్స్ చేసుకోవాలి. ఎగ్ మళ్ళీ కొద్దిసేపు మిక్స్ చేసుకోండి. సో మనం కొద్దిసేపు మిక్స్ చేసుకున్నాక ఈ రైస్ అయితే వేసేసుకోవాలన్నమాట. మీకు ఎంత కావాల్సి అంత రైస్ వేసుకోండి. సో ఇలా ఒక 2 minutes అయితే మొత్తం మిక్స్ అయ్యేదాకా మిక్స్ చేసుకోండి. సో ఇప్పుడైతే ఒక స్పూన్ సాల్ట్ వేద్దాం. ఇంకా పడుతుందేమో. సో ఇప్పుడైతే కొద్దిగా సోయా సాస్ వేసుకోవాలన్నమాట. బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా అయితే కారం వేసుకోవాలన్నమాట. మేమైతే ఎక్కువ కారం తింటాం కాబట్టి కొంచెం వేస్తున్నాం ఎక్కువ. సో మీరు ఎంత తింటారో అది మీ బట్టి ఉంటుంది. సో ఇప్పుడైతే మేము కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇప్పుడు మేము వెనిగర్ యాడ్ చేస్తున్నాము. సో ఇప్పుడైతే మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. సో మొత్తానికి మన ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తామే. కొంచెం వేసుకుంటున్నా. వావ్, చాలా బాగుంది గాయస్. సో నేను టేస్ట్ చేశాను అనమాట, చాలా బాగుంది. సో అదైతే అలా రెడీ అని చూపిస్తాను చూడండి. ఎర్రగా కారం కారంగా బాగుంది. మీరు ఎప్పుడైనా టేస్ట్ చేయాలంటే పక్కా ఈ రెసిపీని అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.